హాయ్ అండి. సంక్రాంతికి అందరూ తప్పకుండా చేసుకునేటువంటి పిండి వంట బెల్లపు అరిసెలు అనమాట. ఇవి చాలా మెత్తగా రుచిగా రావాలంటే ఇదిగోండి ఇలా చేసుకోండి. ఎంత చేతగాని వాళ్ళని ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కోటా బియ్యము, రేషన్ బియ్యం అంటాం కదా, ఈ బియ్యాన్ని తీసుకుని బాగా చెరుక్కుని రాత్రి పడుకునే ముందరగానే అంత బాగా కడిగి నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత మార్నింగ్ లేసి ఇలా మళ్ళీ 2-3 సార్లు కడిగేసి ఏమైనా నలకలు అవన్నీ లేకుండా అన్నీ వంచేసి వాటర్ అంతా ఇలా వడగొట్టుకోవాలన్నమాట. ఇలా వడగొట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత ఒక శారీ మీద ఈ బియ్యాన్ని అంతా కూడా ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నాక ఎక్కువసేపు ఆరబెట్టకూడదు, 5 మినిట్స్ చాలు. ఎందుకంటే ఆ కొంచెం కొంచెం తడి అంతా పోతుంది. తర్వాత అన్నీ ఒక బకెట్కి వేసుకొని మరబట్టించుకోవాలన్నమాట పిండిని. అయితే ఈ అరిసెల పని ఒక్కరి వల్ల అయ్యే పని కాదండి, తప్పకుండా ఇంకొకరు హెల్ప్ తీసుకోవాలి. నేను ఇక్కడైతే మా వారి హెల్ప్, మా బాబు హెల్ప్ తీసుకున్నాను. మా వారు అయితే నాకు మార్నింగు కొబ్బరి తురిమిచ్చారు, అలాగే బెల్లంను చిన్న చిన్న ఉండలుగా కూడా కొట్టించారనమాట. అప్పుడే కదా మజా ఉంటుంది. ఇంట్లో వాళ్ళ హెల్ప్ అందరం కలిసి చేసుకుంటేనే ఈ పండుగలు చాలా హ్యాపీగా ఉంటాయి. ఇంకా ఇలాగా మా వారు బెల్లం అంతా నల్లగొట్టించారు, మా బాబు పాకం పెట్టేటప్పుడు హెల్ప్ చేశాడనమాట. నేను ఇక్కడ కొలతలు అయితే 2 కేజీల బియ్యానికి 1.5 కేజీ బెల్లం కరెక్ట్ సరిపోతుందండి. 2 కేజీల రేషన్ బియ్యం తీసుకున్నాను, 1.5 కేజీ 1.5 కేజీ బెల్లం తీసుకున్నాను అనమాట. ఇదిగోండి బెల్లాన్ని ఇలాగా నల్లగొట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్, దీనికి కొలత ఏం లేదు, వాటర్ కొంచెం బెల్లము మునిగేమైనా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కరగనిచ్చి అందులో ఏమైనా నలకలు అవి ఉంటాయి కాబట్టి వడగొట్టుకోవాలన్నమాట. వడగొట్టేసుకున్నాక మళ్ళీ ఆ బౌల్ని బాగా కడుక్కొని మళ్ళీ ఇలా పాకం పట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలాగా ఉండపాకం వచ్చిన తర్వాత ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకొని ఇప్పుడే అండి స్టార్ట్ అవుతుంది, ఇంకా పిండి వేయడం మొదలు పెట్టాలన్నమాట. ఇప్పుడు మనిషి తప్పకుండా మనకి పక్కన ఇంకొకరు అవసరం ఉంటుంది. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. స్టార్టింగ్లో అయితే మనకి అంత టైట్గా ఉండదు, తిప్పే పిండి వేసే కొద్దీ కొంచెం టైట్ అవుతుంది. తర్వాత మధ్యలో కొబ్బరి పొడి కూడా వేశాను, లాస్ట్లో నెయ్యి కూడా వేసేసుకొని ఇలా మా బాబు హెల్ప్ తోటి ఈ పాకం అయితే పట్టారనమాట. తర్వాత ఇలాగా ఇంకా కాల్చుకోవడం కోసమని ముందుగా కొద్దిగా నువ్వులు వేయించి పక్కన పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఈ నువ్వులు మనకి అరిసెల్లో అయినా పాకంలోనే వేసేసుకోవచ్చు, లేకుంటే ఇలా అద్దుకుంటూ వేసుకుంటారనమాట. మనం చూస్తూ ఉంటాం కదా పైన అరిసెలకు నువ్వులు అతుక్కొని ఉంటాయి, అవి విడివిడిగా పోకుండా కొద్దిగా దూరగా వేయించిన నువ్వులకి కొద్దిగా పాలు కలిపి పక్కన పెట్టుకొని ఇదిగోండి ఇలాగా అన్ని వంటలు చేసుకోవాలన్నమాట. వంటలు చేసుకున్న తర్వాత నువ్వులు అద్దుకొని ఒక్కొక్కటి ఇలా బాగా నూనె వేడెక్కాక ఇలా వేసి కాయించుకొని ఇలా ఒక్కొక్కటి నూనెలో బాగా నూనె వేడెక్కిన తర్వాత వేసుకొని అరిసెల చెక్కలతోటి ఒక్కోదాన్ని ఒత్తేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఆ చెక్కలకుండే హోల్స్ ద్వారా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. 2-3 అరిసెలైనా పెట్టి ఒత్తేసేయచ్చు. ఇలా అన్నీ ఒక్కొక్కటి కాల్చేసుకోవాలి. ఇదిగోండి ఎంత మెత్తగా రుచిగా ఉండేటువంటి అరిసెలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సూదులు లాంటి అరిసెల కోసం ఈ టిప్స్ ఫాలో చేయండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.